ఎంతటి వారినైనా సక్సెస్ ఒక్కటే ఇండస్ట్రీలో నిలబెడుతుంది. విరూపాక్షకి ముందు వరకు మెగా మేనల్లుడు సాయి తేజ్ నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటి వరకు 16 సినిమాల్లో నటించారు. పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, చిత్రలహరి, ప్రతిరోజు పండుగ మినహా చిత్రాలన్నీ కూడా పరాజయం చెందినవే. సరిగ్గా ఇదే సమయంలో మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందించిన విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సక్సెస్ అతడిని ఏకంగా 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టింది. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న సాయి తేజ్ లో ఒక్కసారిగా ఉత్సాహాన్ని నింపింది. ఇమేజ్ తో పని లేకుండా ప్రేక్షకులు ఆదరించిన మరో చిత్రంగా నిలిచింది. అప్పటి నుంచి కథల విషయంలో సాయి తేజ్ సెలెక్టివ్ గా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా అలా బౌన్స్ అయిన నటుడే. ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ నటించిన సినిమాలు సరైన ఫలితాలు సాధించలేదు. వరుస ఫ్లాప్ చిత్రాల అనంతరం కా అనే ఫ్యాంటసీ థ్రిల్లర్ లో నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన చిత్రం ఇది. బలమైన కథకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోడైందంటే సక్సెస్ ఎలా ఉంటుందని విరూపాక్ష తర్వాత ప్రూవ్ చేసిన చిత్రం ఇది. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విజయంతో వరుసగా కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసి పట్టాలెక్కించాడు. తాజాగా ఆది సాయి కుమార్ ని కూడా ఇదే తరహా చిత్రం వైఫల్యాల ఊబిలో నుంచి బయటకు తెచ్చింది. ఆది చాలా కాలంగా సక్సెస్ కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రేమ కావాలి, లవ్లీ సక్సెస్ తర్వాత ఆది నటించిన సినిమాలు ఏవి కూడా ఆశించిన ఫలితాన్నైతే సాధించలేదు. అలాగని ఖాళీగానూ లేడు. ఏదో సినిమా చేస్తూనే ఉన్నాడు. కానీ వాటి గురించి జనాలకు తెలియకుండా రిలీజ్ అయిపోయేవి. తాజాగా శంబాలాతో చాలా కాలానికి సక్సెస్ అందుకున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉన్నారు. ప్రేక్షకులకు ఓ భిన్నమైన అనుభూతిని పంచిన చిత్రం ఇది. లాజిక్ల సంగతి పక్కన పెట్టేస్తే వాట్ నెక్స్ట్ అంటూ ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని రేకెత్తించి 2.5 గంటలు కూర్చోబెట్టడంలో శంబాలా విజయవంతమైంది. దీంతో విజయాలు లేక ఇబ్బంది పడుతున్న ఆదికి ఈ విజయం ఓ బూస్టింగ్ నిచ్చింది. సినిమాపై ఆది పెట్టుకున్న నమ్మకం నిలబడింది. అడవిశేష్, విశ్వక్ సేన్ లాంటి నటులు కూడా కెరియర్ డౌన్ ఫాల్ లో ఉన్న సమయంలో వాళ్ళని సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్లే ఫ్లాప్ల నుంచి బయటపడేశాయి.